హాయ్ ఫ్రెండ్స్, నిన్న క్లాస్లో మనము టైలరింగ్లో ఫస్ట్ రోజు వచ్చేసి తుర్పై హుక్స్ గుండి కాజా మొత్తం నేర్చుకున్నాం కదండి బేసిక్స్. ఈ రోజు వచ్చేసి స్ట్రేట్ కుట్లు ఫస్ట్ రావాలి. ఎందుకంటే మనం ఏది కుట్టినా ఇట్లా టాప్స్ కుట్టుకుంటాం కదా, టాప్స్కి ఇక్కడ స్ట్రేట్ వేస్తాం, ఇక్కడ కూడా స్ట్రేట్ వేసుకున్నాం. ప్రతిదానికి మనకు స్ట్రేట్ కుట్లు అవసరం కాబట్టి స్ట్రేట్ కుట్లు ఫస్ట్ వేసుకోవాలి అనమాట. స్ట్రేట్ కుట్లు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ కుట్లు. ఇట్లా రౌండ్ ఎందుకంటే మనం ఇట్లా ఏది కుట్టినా నెక్ కూడా రౌండ్ ఉంటుంది, ఇట్లా చంక రౌండ్ కూడా రౌండ్ ఉంటుంది కాబట్టి రౌండ్ కుట్లు చాలా ఇంపార్టెంట్. ఇట్లా చేస్తూ కుట్టాలి మనం కాబట్టి స్టార్టింగ్లో ఇలాగ రౌండ్ పెట్టుకోట్స్ కానీ స్టార్ట్ చేస్తే మనం ప్రతిదానికి చేతులు గల్లా ఉంటాయి కాబట్టి రౌండ్స్ తిరిగే వాటికి ఈ రౌండ్ కుట్లు నేర్చుకోవాలండి. తర్వాత ఇవి వచ్చేసి మనం ఇట్లా ఇక్కడ చాక్స్ పెడతాం కదండి, కట్స్ ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చి ఇట్లా తీసుకుంటాం కాబట్టి దీనికోసం ఇవి నేర్చుకోవాలండి నీట్గా రావడానికి. స్క్వేర్ నెక్ లాంటివి ఏవైనా మనం నెక్స్ట్ ఇట్లా వేసుకోవాలంటే స్క్వేర్ డబ్బా షేప్ కరెక్ట్గా రావడానికి డబ్బా కుట్లు నేర్చుకోవాలి. బేసిక్స్ నిన్న ఇవి వచ్చేసి ఇక్కడ వరకు అయిపోయిందండి. రెండవ రోజు వచ్చేసి ఇవి నేర్పియాలి స్టూడెంట్స్కు. ఈజీగా తొందరగా వాళ్ళకి కుట్టేటప్పుడు తడబడకుండా నీట్గా కుట్టడానికి యూజ్ అవుతుందండి. కాబట్టి ఎవరైనా దయచేసి నేర్చుకునే వాళ్ళు ఇది ఫాలో కాండి, తొందరగా వస్తుంది, మీకు బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.